తమ డిమాండ్ల సాధన కోసం జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డెక్కారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర తమ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రధానంగా ఏ డిమాండ్లను వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నారు, పరిష్కరించకపోతే వారి భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందనే విషయాలు మనతో మాట్లాడడానికి యూనియన్ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎంతమంది కార్మికులు రోడ్డుపైకి వచ్చారు, ఏ సమస్యలు మీకు పెండింగ్లో ఉన్నాయి? సమస్యలు అంటే ప్రధానంగా ఉద్యోగాలండి. ఏదైతే ఆప్కాస్ పోస్టుల్లో ఉన్నాయో డెత్ పోస్టులు కానీ రిటైర్మెంట్ పోస్టులు కానీ గత ప్రభుత్వం ఫిలప్ చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఫిలప్ చేస్తామని చెప్పేసి పక్కన పెట్టి డైలీ వేజ్ వర్క్ అవుట్ సోర్సింగ్ కింద కొత్త కార్మికులు తీసుకొచ్చి ఆ కార్మికుడు కూడా 450 రూపాయలు ఇస్తామన్నారు. ఏమైనా బుర్రందని అడుగుతున్న అధికారులే. ఆ పోస్టులు కూడా 450 రూపాయలు ఇస్తానంటే విశాఖ నగరంలో 450 రూపాయలతో కార్మికుడు బతకగలడా అని చెప్తున్నాం. ఇక రెండో విషయం, మార్చి నెల జీతాలు ఈరోజు 21వ తేదీ అండి. ఈరోజు కూడా జీతాలు ఇవ్వలేదు. జీతాలు ఇవ్వకపోయిన కార్మికులు నిన్న చందనోత్సవం ఏర్పాట్లలో రాత్రి ఇంకా పగలను పనిచేశారు. కానీ కమిషనర్ గారికి అధికారులకు కానీ కనీసం దయ కూడా లేదు. అలాగే కౌన్సిల్ తీర్మానాలు ఉన్నాయి. వెటనరీ కార్మికులు కానీ, వాటర్ సప్లై కార్మికులు కానీ, యూజీడీ కార్మికులు కానీ వీరెవరికి కూడా కౌన్సిల్ తీర్మానాలు చేశాయి. ఎక్స్గ్రేషన్లు ఇవ్వరు. ఏమేనంటే మేము మా గవర్నమెంట్ ఇవ్వాలంటారు. గవర్నమెంట్ అడిగితే అంటారు మీ స్థానికంగా జీవీఎంసీలో పరిష్కారం అయిపోతాయని గవర్నమెంట్ అంటారు. అంటే ఏ రకంగా మీరు కార్మికులు ఇబ్బంది పెడతారని అడుగుతున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే క్లాబ్ డ్రైవర్లు కానీ, లోడర్లు కానీ, డైలీ వేజ్ వర్కర్లు కానీ వీళ్ళందరికీ టైంకి శాలరీస్ ఇవ్వరు, ఈఎస్ఐ కట్టరు, పిఎఫ్ కట్టరు. మొన్నే కార్మికుడు ప్రమాదంలో చనిపోతే ఏ ఒక్క అధికారి కూడా రాలేదు, ఆ ఫ్యామిలీని పరామర్శించలేదు. అంటే కార్మికులు అంటే మీకు ఎటువంటి చులకన భావం ఉందని చెప్పి చెప్తున్నాం. గత్యంతరం లేకే మనం 30వ తేదీన సమ్మె నోటీస్ ఇచ్చాం. గత 3 సంవత్సరాల నుండి అనేక సందర్భాల్లో అధికారుల చుట్టూ తిరిగాం, వినతి పత్రాలు ఇచ్చాం, మెమోరాండాలు ఇచ్చాం, పట్టించుకోవట్లేదు. గత్యంతరం లేక ఈరోజు సమ్మెలోకి వెళ్తున్నాం. మా సమస్యలు రిటర్న్గా రాతపూర్వకంగా ఒక టైం బాండ్ పెట్టి మా సమస్యల పరిష్కారం కాకపోతే ఈ సమ్మెని రేపటి నుంచి కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పబోతున్నారు మీరు ప్రభుత్వానికి సమ్మె ద్వారా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మున్సిపల్ కార్మికులందరూ కూడా శాంతియుతంగా ధర్నాలు ర్యాలీలు చేస్తూ ఉన్నారు. అంటే మార్చి నెల జీతం ఇవ్వకపోతే మున్సిపల్ కార్మికుడు అనేవాడు ఏమి తీరి పనిచేయాలని అడుగుతున్నాం మేము. మరి మున్సిపల్ కార్మికులందరికీ కూడా జీతం ఇస్తేనే కదా రేపు ఏదైనా కొని తిని ఈరోజు పనిలోకి రాగలడు. మరి మొన్న మీరు ఉదయం తుఫాను వచ్చినప్పుడు కానీ లేకపోతే మన కరోనాలను కానీ లేకపోతే మన విజయవాడ ఏదైతే మునుపటేరు వచ్చి కొట్టిపోయినప్పుడు కానీ ఈ కార్మికులందరినీ తీసుకెళ్ళి పని చేయించావే. మరి పని చేయించడం మరి ఈ రోజు వరకు మీరు ఎందుకు జీతం లేదని అడుగుతున్నాం. రెండో విషయం ఏంటంటే మున్సిపల్ కార్మికులందరినీ కూడా ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు మంత్రి పదవులు ఇస్తారో, ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు ఇంకా పై పదవులకు వెళ్తారో. కానీ మున్సిపల్ కార్మికులు 20-30 సంవత్సరాల నుంచి ఇదే కులిలో ఇదే రొచ్చులో ఇదే రంపలో పనిచేసే కార్మికులకి మీరు ఎందుకు పర్మిట్ చేయరు? కాబట్టి పర్మిట్ చేయాలి కదా. మరి ఆ విధంగా మీరు ఎందుకు ఆలోచించరు? ఇక్కడ ఉన్న కార్మికులు అందరూ 10-15 సంవత్సరాలు పనిచేస్తున్నారు. అయినా కాంట్రాక్ట్ కానీ అయినా ఆప్కోస్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ తీసేసి ఇంకో దాన్ని చేయాలని చేస్తారు. ఇది కరెక్ట్ అయింది కాదు. ఇంకో విషయం ఏంటంటే 2024 తర్వాత చనిపోయే కార్మికుడు ఏ ఒక్క కార్మికుడికి కూడా ఆ యొక్క కుటుంబంలో ఉపాధి ఇవ్వలేదు. అందులో ఎవరైతే 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోతున్నారో రిటైర్మెంట్ అయిన ఎవరికి కూడా ఉపాధి అనేది ఇవ్వలేదు. మరి ఇవ్వకుండా మీరు పంపించేస్తే ఆ కుటుంబాలు ఎలా బతకాలని అడుగుతున్నాం. ఈ రోజు ఆర్కే బీజులు కాగితాలు ఎదుర్కొంటున్నారు కుటుంబాలు. అయితే ఈ రోజు మీరు అందరినీ కూడా రోడ్ల మీద మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఈ రాష్ట్రం అంతా అభివృద్ధి అయిపోతుందని. ఇదేనా అభివృద్ధి మీరు చేసేదని అడుగుతున్నాం. కాబట్టి మున్సిపల్ కార్మికులందరినీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ పిల్లలు రోడ్డుపై కాగితాలు ఏరించడమా అభివృద్ధిని అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే మాత్రం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చనిపోయిన కార్మికుల పిల్లలకి వెంటనే ఉపాధి ఇవ్వాలి. అలాగే ఎవరైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లోనకి దిగి పనిచేసే కార్మికులకి 11 మందికి జీవో నెంబర్ 36 వచ్చి 2024లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయేటప్పుడు జీవో ఇచ్చారు. ఆ జీవో విశాఖపట్నంలో 9 మంది కార్మికులకి ఈ రోజు కూడా అమలు చేయలేదు. మరి ఇదే న్యాయం అడుగుతున్నాం. ఇప్పుడు వెంటనే ఇవన్నీ కూడా మా డిమాండ్లు కానీ పరిష్కారంగా చేయకపోతే తప్పనిసరిగా మరి సమ్మెకి వెళ్తాం. దానివల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం గురైతే మాత్రం దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసీ అధికారులే వహించాలని తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల కూడా జీతాలు ఇవ్వాలని, జీతాలు ఇవ్వకపోతే తాము ఎలా బతికేదని చెప్పి కార్మికులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. అలాగే ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ పోస్టులు అన్నింటినీ కూడా భర్తీ చేయాలని, లేదంటే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.